అందరికీ జై శ్రీ గణేష. సో ఈరోజు మనం దుల్పేట్కి అయితే వచ్చినాం. సో వచ్చిన తర్వాత మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్ ఎత్తుకుతా అంటే మనకైతే శ్రీ సిద్ధి వినాయక తిరుమల యాడ్స్ అయితే కళాకార అన్న వాళ్ళు అయితే మనకు కనిపించారు. సో ఇక్కడ గణేషులు అయితే చాలా యూనిక్గా ఉన్నాయి. ఉన్న 2 ఐడాల్స్ అయినా కానీ చాలా యూనిక్గా ఉన్నాయి భయ్య. మినిమం ఒకటి 24 ఫీట్స్ ఉంది, ఇంకొకటి వచ్చేసి 15 ఫీట్ అబోవ్ ఉంది. సో ఒకసారి మనకు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు నాగశేష్ మీద నిల్చున్నట్టయితే గణేష్ అయితే అవైలబుల్ ఉండు. సో చూసుకుంటే మనకు 24 ఫీట్ అంటారు. సో బ్యాక్గ్రౌండ్ లో నాగశేషులు వస్తాయి. అండ్ కింద చూసుకుంటే నాగుంపాం మీద నిల్చున్నట్టు అవుతుంది. కింద చూపి భయ. సో కింద చూసుకుంటే మనకు ఇంకా కలరింగ్ అయితే కాలేదు, మేబీ 1 వీక్ అంటారు. ఇంకా 1 వీక్ తర్వాత మళ్ళీ వద్దాం. సో ముంబై స్టైల్ అయితే గణేష్ అయితే మనకు రెడీ చేసిస్తారు. 2 పీసులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే భయ్య మనకు హెడ్ ఒకటి కొంచెం డిఫరెంట్ ఉంది. ఏనుగు తల అయితే కొంచెం యూనిక్గా కనిపిస్తుంది నాకు. సో బ్రౌన్ కలర్లో చాలా యూనిక్గా ఉంది. సో మెయిన్ హైలైట్ 2 గణేష్లు అయితే నాకు మంచిగా కనిపించినాయి. సో యాజ్ టీజ్ సేమ్ ఏనుగు తల ఎట్లయితుందో సో యాజ్ టీజ్ అట్లా ఉంది. సో ఇది వచ్చేసి ఐడాల్ వచ్చేసి మనకు 15 ఫీట్ అంటారు. సో చూడండి ఎంత యూనిక్ ఉందో. ఇంకా కలరింగ్ తోటి ఏదైతే ఇంకా బాటలు కానీ కండువ కానీ ఇంకా పంచ కానీ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ వేసిన తర్వాత ఇంకా యూనిక్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్యాక్డ్రాప్లో కూడా ఇంకా పని నడుస్తుంది. బ్యాక్డ్రాప్లో కొంచెం డిజైన్ కానీ ఇంకా వస్తుందంట. సో అది వచ్చిన తర్వాత మేబీ 15 to 16 ఫీట్ ఉంటుంది. సో ఇది మెయిన్ వీడియో. సో వీడైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో వచ్చేసారి మీరు కూడా ఇవి 2 అయితే ఇంకా బుక్ కాలేదు. సో వచ్చేసారి బుక్ చేసుకోరు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మిదిలి.